నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సమస్య అవరోధంగా మారుతుంది. చదువుకోవాలన్న ఆకాంక్ష ఉన్నా తాహత లేక ఉజ్వల భవిష్యత్తును కోల్పోయి దుర్భర జీవనాన్ని సాగిస్తున్న ఎంతో మంది యువత పాలమూరు జిల్లాలో ఉన్నారు. నిరుపేదలకు అలాంటి దుస్థితి మళ్లీ రాకూడదన్న ఉద్దేశంతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉన్నత విద్యను అభ్యసించాలన్న తపన ఉన్న చాలా మంది విద్యార్థులకు ఆర్థిక సమస్యలు అడ్డుగా మారుతున్నాయి. 10th ఇంటర్ తర్వాత ఐఐటి, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాలమూరు జిల్లాలో ఆర్థిక సమస్య కారణంగా ఉన్నత చదువులకు దూరమై ఉద్యోగాలు కోల్పోయారు చాలా మంది పేద విద్యార్థులు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని నిరుపేద విద్యార్థుల కోసం ఉచితంగా కోచింగ్ ప్రారంభించారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రీ కోచింగ్ ను మొదలుపెట్టారు ఎమ్మెల్యే ఎన్ఎం. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో బెస్ట్ ఫ్యాకల్టీతో జూనియర్ కళాశాల విద్యార్థులకు కార్పొరేట్ లెవెల్ ఫ్రీ కోచింగ్ ను ప్రారంభించారు. ఐఐటి, నీట్, ఎంసెట్ సహా ఇతర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐఐటి, నీట్, ఎంసెట్ కోచింగ్ కు సంబంధించి సుమారు 150 మంది విద్యార్థులకు క్రాష్ కోర్సు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ కళాభవన్లో ఎస్ఐ, కానిస్టేబుల్, విఆర్ఓ, టెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం సుమారు 150 మంది విద్యార్థులు స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్నారు. వారికి ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు ఎమ్మెల్యే. కోచింగ్ తో పాటు మంచి స్టడీ మెటీరియల్స్, ప్రాక్టీస్ టెస్టులు, స్టడీ చైర్లు, పరీక్షా ప్యాడ్లు ఉచితంగా అందించారు ఎన్ఎం శ్రీనివాస్. బాలికలకు జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్లో భోజనం, వసతి సదుపాయం కల్పించారు. బాలురకు మెట్టుగడ్డ వద్ద ఎస్సీ హాస్టల్లో వసతి కల్పించారు. లక్షల రూపాయల సొంత ఖర్చుతో వందలాది మంది పేద విద్యార్థులకు కోచింగ్ ఇప్పిస్తున్నారు. జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు వాళ్లకు ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి పెట్టి, క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టి దాదాపుగా 100 మందికి నీట్ కోచింగ్, ఎంసెట్ కోచింగ్ ఇప్పించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ మేలో ఉంటాయి. నీట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు. క్రాష్ కోర్స్ ఇప్పుడు మొదలు పెట్టినాం. ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా డిగ్రీ పాస్ అయ్యి, పీజీలు పాస్ అయ్యి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారవుతున్న మన మహబూబ్ నగర్ యువతకు లేదా విద్యార్థులకు, ఎంఎస్సి చదువుతున్న విద్యార్థులకు ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఒకటి రియాజ్ గారి సహకారంతో ఈ టీంని అందరినీ కూడా మనం జమ చేయడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భవిష్యత్తులో రాయాలనుకునేవారు, దానికి ఆల్రెడీ ప్రిపరేషన్స్ మొదలుపెట్టిన వాళ్ళు, మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ కాంపిటేటివ్నెస్ పెంచుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నా. నాణ్యమైన కోచింగ్ ఇవ్వడంతో పాటు వసతి, భోజన సదుపాయం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఉచితంగా కోచింగ్ ఇవ్వటం తమకు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు. మెరుగైన శిక్షణ ఇవ్వటంతో ఉన్నతంగా ఎదగాలనే కాంక్ష కలుగుతోందంటున్నారు విద్యార్థులు. మా చాలా పూర్ ఫ్యామిలీ. మేము ఈ సెకండ్ ఇయర్ అయిపోయేసరికి ఎంసెట్ ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ కావాలని చాలా ఆలోచిస్తూ ఉండేవాడిని. ఒకరోజు ఎమ్మెల్యే సార్ మా కాలేజ్కి వచ్చి తన సొంత నిధులతోన ఎంసెట్ కోచింగ్ ఇప్పించగలరని చెప్పారు. దానివల్ల మేము కూడా సరే అని ఒక ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. దానిలో కూడా మంచి మార్కులు ఎవరైతే టాప్ స్కోర్ చేసారో వాళ్ళకి మాత్రమే కోచింగ్ అందపరుస్తున్నారు. ఇప్పుడు ఫ్రీ మెటీరియల్, చాలా కాస్ట్లీ మెటీరియల్ కూడా మా అందరికీ ఫ్రీగా ఇచ్చారు. అలాగే హాస్టల్లో ఇప్పుడు కాలేజ్ అయిపోయాక కూడా హాస్టల్లో మూతపడితే మరి ఓపెన్ చేయించి అందరికీ హాస్టల్లో ఉచితంగా ప్రతి ఒక్కటి ఏది కాదనకుండా స్టడీ చైర్స్, ఫుడ్ అంతా మంచిగా ఇప్పిస్తున్నారు. గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాం. ప్రైవేట్ కాలేజ్లో అయితే లాంగ్ టర్మ్ కోచింగ్ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ గవర్నమెంట్లో చదువుతున్నాం కాబట్టి మేము పైసలు కట్టి బయట తీసుకోవాల్సి వచ్చేది. కానీ మా కష్టం చూడలేక సార్ తన అమౌంట్ దగ్గర మాకు మెటీరియల్స్, హాస్టల్, ఫుడ్ అన్నీ పెట్టి మమ్మల్ని చదివిస్తున్నారు. అదే కాకుండా ఫ్యాకల్టీ, మేము అనుకున్నాం ఏం ఫ్యాకల్టీ ఉంటుందో, ఎట్లా చదువుకుంటామో అని. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్న కోచింగ్ వాళ్ళే ఆ ఫ్యాకల్టీ మాకు కూడా కోచింగ్ ఇస్తున్నది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మేడం వాళ్ళు, సార్ వాళ్ళు, మాకు వేరే కాలేజ్ సార్ వాళ్ళు వచ్చి మాకు క్లాసెస్ చెప్తున్నారు. అర్థం కాకపోతే డౌట్స్ క్లియర్ కూడా చేస్తున్నారు. వీక్లీ టెస్ట్లు కింద జరుగుతున్నాయి. ఫుడ్, స్నాక్స్ అన్నీ ఇస్తున్నారు టైంకి. మాకేం లేవని అనడానికి కాదు, అన్నీ ఉన్నాయి. బయట ఇదే కోచింగ్కి చాలా వేలు పైసలు ఉంటాయి, కానీ మాకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు సార్. మాకు చాలా మెటీరియల్స్ అవి కూడా ఇచ్చారు, భోజనం అంతా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.
మంచి స్టడీ మెటీరియల్, మెరుగైన కోచింగ్తో పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం ఈజీగా ఉంటుందన్నారు విద్యార్థులు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యలో రాణిస్తామంటున్నారు. పెద్ద చదువు చదవాలనే ఆశయంతో సెలవుల్లో కూడా కోచింగ్ తీసుకుంటూ చదువుకుంటున్నామని అంటున్నారు. తమను ప్రోత్సహిస్తున్నందుకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.